కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న గృహజ్యోతి స్కీమ్ పేద మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు వరంలా మారింది. స్కీమ్ అమలు చేస్తున్న 3 నెలల నుంచి విద్యుత్ వినియోగదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద లబ్ధి పొందే వారి సంఖ్య 50 లక్షలకు పైగా ఉందంటున్నారు అధికారులు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు గృహజ్యోతి స్కీమ్ ఒక వరంలా మారింది. 50 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులకు కరెంటు బిల్లుల నుంచి రిలీఫ్ లభించింది. 6 గ్యారంటీ హామీల్లో కీలకమైన గృహజ్యోతి స్కీమ్ను రేవంత్ సర్కార్ ఈ ఏడాది మార్చి 1 నుంచి అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు జీరో కరెంటు బిల్లు వస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద లబ్ధి పొందే వారి సంఖ్య 50 లక్షలకు పైగా ఉన్నారు. ఇందులో సదరన్ డిస్కంలో 26 లక్షల వరకు ఉండగా నార్థర్ డిస్కంలో మరో 24 లక్షల వరకు లబ్ధిదారులున్నారు. వీరందరికీ 2 డిస్కంలు జీరో కరెంటు బిల్లులు ఇస్తున్నాయి. మార్చి నుంచి డిసెంబర్ నాటికి గత 10 నెలల్లో ఫ్రీ కరెంటు స్కీమ్లో 5 కోట్లకు పైగా జీరో విద్యుత్ బిల్లులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 26 నాటికి బిల్లింగ్ పూర్తయితే 5 కోట్లకు పైగా జీరో బిల్లులు జారీ అయ్యే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో అర్హత పొందిన 50 లక్షలకు పైగా గృహజ్యోతి లబ్ధిదారులలో యావరేజ్గా నెలకు 40.50 లక్షల మంది కరెంటును పొదుపుగా వాడుకుంటున్నారు. మరికొంతమంది అప్పుడప్పుడు 200 యూనిట్లు దాటేస్తున్నారు. దీంతో నెలకు యావరేజ్గా సుమారు 150 కోట్ల వరకు జీరో బిల్లులు జారీ అవుతున్నాయి. ఈ నెల బిల్లులు 200 కోట్లకు పైగా వచ్చాయి. గత నవంబర్ నెల వరకే రాష్ట్ర వ్యాప్తంగా 1336 కోట్ల బిల్లులు జారీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా జారీ అయిన వాటితో కలిపి రాష్ట్రంలో సామాన్య, పేద, మిడిల్ క్లాస్ విద్యుత్ వినియోగదారులకు గృహజ్యోతి స్కీమ్ నుంచి 1550 కోట్ల మేరకు లబ్ధి జరిగింది. ప్రభుత్వం బడ్జెట్లో గృహజ్యోతి అమలు కోసం 2418 కోట్లను కేటాయించింది. కరెంటు ఛార్జీలను స్లాబుల వారీగా వసూలు చేస్తోంది సర్కార్. 100 యూనిట్లలోపు కరెంటు వాడేవారికి 0 నుంచి 50 యూనిట్లలోపు యూనిట్కు ₹95 వసూలు చేస్తున్నారు. 51 నుంచి 100 యూనిట్లు వాడేవారికి యూనిట్కు ₹3.10 టారిఫ్ అమలులో ఉంది. 100 నుంచి 200 యూనిట్లు వాడే గృహ వినియోగదారులకు 0 నుంచి 100 యూనిట్ల వరకు ₹3.40, 101 నుంచి 200 యూనిట్ల వరకు ₹4.80 ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇక గృహజ్యోతి స్కీమ్ అమలవుతున్న ప్రతి పేద, మధ్యతరగతి వర్గాల కుటుంబాలు కరెంటు పొదుపుగా వాడుకుంటే నెలకు 1000 ఆదా అవుతోంది.